హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో నాకైతే షాబిక్ అనే అతను బాగా నచ్చాడు, నాగప్రసన్న కూడా బాగా నచ్చాడు. ఆ పాయింట్ చెప్పాడు చూసావా నాగప్రసన్న, ఆ పాయింట్ అభిజిత్ కూడా వచ్చింది. అసలు ఆ పాయింట్ ఏంటి వీడియో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? ఓకే, ఇప్పటికైతే 11 మంది అయితే సెలెక్ట్ అయ్యారు అగ్ని పరీక్ష షోకి. ఇంకా నలుగురు కావాలి. ఆ నలుగురు కోసం ఇంకా 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో వచ్చే నలుగురు ఎవరు? ఓకేనా, వీడియో పూర్తిగా చూడండి. స్టార్టింగ్ లోనే శ్రీముఖి ఒక డైరెక్టర్ గా వచ్చారు, క్రిష్. ఆయన గోట్ అనే మూవీ తీస్తున్నారు, అనుష్క శెట్టిది. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, చూడండి వాళ్ళు ట్రైలర్ చూడండి, ఓకేనా? నవదీప్ ఇంకా సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరు అంటే 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో నలుగురు ఉన్నారు. ఇంతవరకు డేర్ చెయ్యని వాళ్ళని ముందుకు రండి అని నవదీప్ పిలిచాడు. అప్పుడు అందరూ ముందుకు వచ్చారు. వాళ్ళలో శ్రీముఖి నవదీప్ చెప్పాడు, నా మీద వాటర్ పోయాలి, ఎవరైతే నా మీద వాటర్ పోస్తారో వాళ్ళకి డైరెక్ట్ గా సీట్లోకి వెళ్తారు అని చెప్పలేదు. ఆ పాయింట్ అయితే కేతెమ్మ పెద్ద వయసు ఆమె అయితే ఎక్సలెంట్ గా చెప్పింది. ఎవరైతే వాటర్ పోస్తారో చెప్పండి అంటే ఆమె అయితే నేనైతే పోయాను అనింది. మనకి ఛాన్స్ ఇచ్చే ఆయన మనకి దేవుడు లాంటి సమానం, బట్ అది పోస్తేనే ఛాన్స్ వస్తుందని ఆయన చెప్పలేదు. ఇంకా ఉన్నాయి. ఇది ఆమె ఆలోచించిన మైండ్ విధానం చూసారా? అంత ఆమె ఏజ్ ఇక్కడ ఉపయోగపడింది. అంత ఏజ్ లో కూడా అందరికంటే ఎక్సలెంట్ గా ఆలోచించింది. అందరూ అన్నారు, నువ్వు కదమ్మా కేతమ్మా ఎంత బాగా ఆలోచిస్తున్నావు, దిస్ ఇస్ ద మైండ్ గేమ్ అన్నారు, ఓకేనా? ఎవరు పోస్తారు అంటే మనిషి ముందుకు వచ్చాడు, మర్యాద మనిషి. ఈ మనిషి ఏంటో నాకు అర్థం కాదు. ఒక పాయింట్ లో అయితే అసలు నచ్చలేదు. ఇతను స్వీట్ పర్సనాలిటీ ఉంది, చాలా విధాల్లో రాణించాను అన్నాడు, బట్ ఇతని దగ్గర నాకు స్వీట్ పర్సనాలిటీ కనపడింది, అభిజిత్ కూడా కనపడింది, ఓకేనా? ఎవరు పోస్తారని ముందుకు వచ్చాడు. ఇతను షర్ట్లెస్ గా ఎవరు ఉంటారు అంటే నేనున్నాను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతున్నాను. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుందన్నా నువ్వు అవతల మనిషి మీద మోరల్స్ లేకుండా ఎలా అట్లా చేస్తావు అని శ్రీతేజ కూడా అడిగాడు. అతను కూడా ఆ పాయింట్ అడిగాడు, ఓకేనా? ఎవరైతే నా మీద వాటర్ పోస్తారో 2 అడుగులు ముందుకు రండి అంటే మర్యాద మనిషి వచ్చేసాడు. అప్పుడు అభిజిత్ ఇలా అన్నాడు, ఒక మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చేస్తానా నువ్వే, ఇప్పుడే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఒక మనిషి మీద వాటర్ ఎలా పోస్తావు అని అన్నాడు. సీజన్ 4 లో కూడా అభిజిత్ మీద వాటర్ అవన్నీ పోస్తుంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అని బయటకు వచ్చాడు. అట్లా ఉండాలి, ఒక థింకర్ గా నువ్వు అలా ఆలోచించాలి. బట్ ఇతను స్ప్లిట్ పర్సనాలిటీ అని నాకు అనిపించింది. బట్ ఇతన్ని సెలెక్ట్ చేశారు కూడా. ఎందుకు సెలెక్ట్ చేశారు, ఏ పాయింట్ మీద సెలెక్ట్ చేశారు కూడా నాకు అర్థంగా ఉంది, ఓకేనా? ఆ తర్వాత నిఖిత అనే ఆమె కూడా నేనైతే పోయాను, నా సెల్ఫ్ మోరల్స్ పోగొట్టుకుని ఒక అతన్ని నేను అలా చేయను అని. ఇక్కడ ఆయన చెప్పింది ఆయన చేంజ్ చేశారు కాబట్టి ఆయన తప్పు. ఎందుకంటే ఒకరిని నేను హాని చేయనప్పుడు నువ్వు ఒకరిని హాని చేయనప్పుడు నువ్వు కూడా ఒకరిని హాని చేయకూడదు కదా. అది కదా నీ మోరల్స్ కాపాడుకోవాలనేది. ఆ పాయింట్ లో అతను చెప్పింది అయితే తప్పు. బట్ ఏమో నిఖిత అనేమా నేను చెయ్యను అనింది. ఇది బిగ్ బాస్ ఆట, ఓకేనా? అక్కడ మనకి కత్తి ఇస్తారు, పండు ఇస్తారు, ఓకేనా? ఒక మనిషిని పొడవమంటారు, ఆ మాంతం పొడవకూడదు. ఆలోచించాలి, మీ థింకింగ్ లెవెల్ ఎలా ఉంది అనేది ఆలోచిస్తేనే మీరు ఇక్కడ రాణించగలరు, ఓకేనా? ఆ తర్వాత డేర్ 2 లో సెకండ్ టాస్క్ ఏమి ఇచ్చారంటే స్క్వేర్స్ ఇవ్వాలి. స్క్వేర్స్ వాళ్ళు ఒకటి పెట్టేస్తారు, మనకి షాకింగ్ లాంటిది పెట్టేస్తారు. అది పెట్టినా కూడా నీట్ గా వాళ్ళు చెప్పిన షేర్స్ వేయాలా, అంతా నీట్ గా చేయాలి. ఇక్కడ నాగాని ఊర్మిళ అనిపించాడు. నాగా అయితే నాకు ఎక్సలెంట్ గా నచ్చాడు. సమయం ఏ పాయింట్ లో నచ్చాడు అంటే నీకు చెప్తాను కదా, అతను స్క్వేర్స్ వేస్తున్నారు కదా, ఆ స్క్వేర్స్ వేసేటప్పుడు ఒకనొక టైంలో అది ఆగిపోయింది. సరే ఇది ఇందాక నుంచి పని చేయట్లేదు అని చెప్పేశాడు, చూసావు అక్కడ అందరికి. ఆ పాయింట్ లోనే ఇచ్చాడు, పని చేయట్లేదు అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇది మాదిరి మళ్ళీ ప్రెస్ చేసింది. అప్పుడు ఓకే పని చేస్తుంది అన్నాడు. అతను గెలవాలంటే ఎలాగైనా గెలవచ్చు, కానీ ఇక్కడ పని చేయట్లేదు అని చెప్పాడు, చూసావా? ఆ పాయింట్ అయితే నాకు ఎక్సలెంట్ గా అనిపించింది. మీకు అనిపించిందా లేదా? ఓకే, అయిపోయిన తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారిని ఎవరు బాగా చేశారంటే నేనైతే నాగా పేరే చెప్తారు అనుకున్నా, బట్ అతను డైరెక్టర్ గారు ఊర్మిళ పేరు చెప్పారు. ఆమె కష్టపడింది, ఇద్దరు కష్టపడ్డారు, బట్ ఎక్కువ అయితే నాగానే కష్టపడ్డా. అతనికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకున్నా. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఓకేనా? అక్కడ కేతమ్మ శ్రీముఖి సార్ కేతమ్మ ఒక పాట పాడుతుంది అంటే వెల్కమ్ పాడండి అన్నాడు. అక్కడ కేతమ్మ అయితే బామ్మగారు ఎక్సలెంట్ గా పాడబడింది. ఆ పాట విన్నాక క్రిష్ సారు మీకు నా మూవీలో చిన్న పాత్ర ఇస్తాను అన్నాడు. చిన్నదైనా పెద్దదైనా ఎక్కడో ఉండే గ్రామస్తుల్లో ఉండే ఆమెని అక్కడ దాకా తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఒక చిన్న పాత్ర. అదే బిగ్ బాస్ అంటేనే అంతే. మనం ఎప్పుడు ఎలా
వస్తామో తెలియదు, ఎవరు తెలియదు. అందుకే బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఓకేనా. ఆ తర్వాత డే 2 లో డే 3 టాస్క్ అభిజిత్ ఇస్తాడు. ఇద్దరు మనుషులు పిలుస్తాడు. మనీష్, శ్రీతేజ ఇద్దరిని పిలుస్తాడు. ఏంటంటే టాస్క్ ఒకటి, అది ఇచ్చేసి మన ఒంటి మీద ఉన్న చర్మము తీసేసుకోవాలి అని అంటారు. ఈ టాస్క్ ఎవరు చేస్తారు అంటే శ్రీతేజ నేను చేస్తాను అంటాడు. కాకపోతే ఈ మర్యాద మనీష్ నేను చెయ్యను అంటాడు. ఇక్కడ నీ సెల్ఫ్, ఈ పాయింట్ లో నువ్వు కరెక్ట్. ఇక్కడ నువ్వు చెయ్యనని నువ్వు చెప్పావు కదా, అలాగే ఒక అతని మీద కూడా నువ్వు వాటర్ పొయ్యను అని చెప్పాలి. నీకెంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో అతనికి కూడా అంతే ఉంటుంది. ఓకేనా. ఈ ఒక్క పాయింట్ నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు నువ్వు ఎలాగైతే నీ షర్ట్ తీసేసి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నా మోరల్స్ నేను తీసుకోనని నువ్వు చెప్పావు కదా, అలాగే వాటర్ పోసేయమంటే నేను పోసేస్తాను. 2 steps ముందుకు వచ్చిన వాడివి నీ గురించి ఒకటి ఆలోచించి అవతల వాళ్ళ గురించి ఇంకోలా ఆలోచిస్తున్నావు చూసావా. ఈ పాయింట్ అయితే చాలా తప్పు. ఈ పాయింట్ నిజము అని అనిపిస్తే మీరు మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పాయింట్ నిజమే బ్రో, నువ్వు చెప్పే పాయింట్ నిజమే అని మీకు అనిపిస్తే మాత్రమే. ఓకేనా. అంతే కదా. నువ్వు చేయను అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకా నువ్వు ఒక అర్థానికి హాని కూడా చేయకూడదు. నువ్వు చెప్పినప్పుడు నీ మోరల్స్ దెబ్బతింటాయి కదా. ఓకేనా. షాబిక్ అనే అతను ఎక్సలెంట్ సాంగ్, ఎక్సలెంట్ గా అనిపించాడు. మీ మొబైల్స్ అందరు ఇంకా సెకండ్ ఛాన్స్ రాని వాళ్ళు రెండే అంటారు. కాదు, సెకండ్ ఛాన్స్ కాదు, హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకోండి అంటే ఈయన వస్తాడు. ఫస్ట్ వచ్చి మర్యాద మనీష్ వస్తాడు, కానీ నేను చేయను అంటాడు. ఆ తర్వాత ఒప్పుకుంటాడు, చేస్తాడు. తర్వాత అతని హెయిర్ ఉండదు. ఇంకో ఛాన్స్ ఎవరికైనా ఇస్తావని శ్రీతేజని అడిగితే ఇస్తాను అన్నాడు. అప్పుడు ఇతను షాబిక్ బ్రో నేను వస్తాను బ్రో అనే గేమ్ లో తను ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నాడు చూసావా. ఆ పాయింట్ అయితే నాకు నచ్చింది. అక్కడ నాకు నచ్చాడు శ్రీతేజ తీసుకున్న డిసిషన్ అయితే నచ్చలేదు, కానీ షాబిక్ నచ్చాడు. అతను ఎప్పటి నుంచో నేను వస్తాను అని చెప్తున్నాడు. శ్రీతేజ కూడా చెప్పాడంట, బ్రో నాకు ఛాన్స్ వస్తే నేను తీసుకుంటా అని. తీసుకోలేదు. ఓకేనా. అక్కడ నాగాని తీసుకున్నాడు. బట్ హెయిర్ ఇతనికి కూడా ఉంది. ఇప్పుడు నాకు ఇంకా చేయండి, ఇప్పుడు నాకు పెయిన్ వస్తుంది కదా, నాకు ఛాన్స్ రావాలి కదా అన్నాడు. ఇతను ఎందుకని అడిగాడంటే ఛాన్స్ వస్తే నీకు ఇస్తా అని చెప్పాడంట శ్రీతేజ. అందుకే తను అంత కొంచెం అగ్రెసివ్ గా అడిగాడు. ఓకేనా. షోబిక్ అయితే గేమ్ లో ఉండడానికే ట్రై చేస్తున్నారు సార్. ఎక్సలెంట్ గేములు. కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ కూడా, ఇలాంటి పర్సన్ బిగ్ బాస్ కి అవసరం, బాగుంటుంది వస్తే. ఓకేనా. ఆ తర్వాత ఏం చేయాలి మీకు. తర్వాత శ్రీముఖి సెకండ్ ఛాన్స్ రాని వాళ్ళందరూ ముందుకు రండి అంటే అందరూ వచ్చేసారు. ఇంకా కావాల్సింది కేవలం 4 వ్యక్తులు. ఓకేనా. వీళ్ళు 4 వ్యక్తులు సెకండ్ ఛాన్స్ రాని వాళ్ళ ఏంటంటే అందరూ వచ్చేసారు. అక్కడ వాళ్ళ మొబైల్స్ పెట్టేశారు. మొబైల్స్ తో ఎవరైతే స్క్రాచ్ చేస్తారు అని చెప్పి షోబిక్ వచ్చేసాడు. తను గేమ్ లో ఉండడానికే ట్రై చేస్తున్నాడు ఇప్పుడు. ఓకేనా. గేమ్ ఎలాగైనా ఓకే. ఫస్ట్ కొట్టేశాడు. ఇద్దరు కొట్టారు. ఇద్దరు కొట్టారు. కాకపోతే అమ్మాయి కొట్టిందంటే కొంచెం బాగా కొట్టింది. అంత నువ్వు కొట్టింది అంత అనిపించేదని షోబిక్ అంటే వచ్చేసి అగ్రెసివ్ నేచర్ కొట్టేశాడు. ఆంధ్ర ఎక్కడైనా గేమ్ లో ఉండాలి నేను అని కుడతానే ఉన్నాడు. కొట్టేశాడు. ఆ తర్వాత ఎందుకు మీరు ఎట్లా చేశారు, నాకు అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తా. ఎమోషనల్ అయిపోయాడు. ఓకేనా. తన గేమ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సార్. అంతే, ఫైనల్ అంతే. గేమ్. ఓకేనా. అమ్మాయి కూడా కొట్టింది. ఓకే. అమ్మాయి కూడా చాలా, అమ్మాయి ఫస్ట్ శాలరీతో కొనుక్కుందంట. ప్రతి ఒక్కటి ఆమె కొనుక్కుందంట. బట్ షోబిక్ అయితే సూపర్. అంతే, నాకు షోబిక్ నచ్చాడు ఈరోజు. నిన్న జరిగిన ఆ టాస్క్ లో కూడా అతనికి అమౌంట్ ఎంతో చెప్పలేదు, అయినా కానీ వచ్చాడు. గేమ్ బాగా ఆడాడు. ప్రశ్నిస్తున్నాడు. ఫస్ట్ తనకు జరిగిన అన్యాయాన్ని అడుగుతున్నాడు. ఓకేనా. అన్యాయమో న్యాయమో ఏది జరిగినా అడుగుతున్నాడు. అది బిగ్ బాస్ కి చాలా అవసరం. ఆ తర్వాత డిసైడ్ చేయాల్సిన విషయం. అప్పుడు వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి మర్యాద మనిషిని డిసైడ్ చేసి, అసలు తను ఏ యాంగిల్ లో చూసి డిసైడ్ చేస్తే నాకు అర్థం. అంత బిగ్ బాస్ లో కొంచెం అంటే నాకు అతను ఒప్పుకోలేదు చూసావా షర్ట్ తీయడానికి, అది ఓకే నాకు నచ్చింది. అలాగే తను వాటర్ పోసేది కూడా ఒప్పుకోకుండా ఉంటే అప్పుడు బాగుండేది. అభిజిత్ కూడా ఇదే మాట చెప్పాడు. నీకు మోరల్స్, నువ్వు ఒక అతను మోరల్స్ తగ్గినప్పుడు, నీ మోరల్స్ తగ్గకున్నప్పుడు అవతల వాళ్ళ ఎథిక్స్, మోరల్స్, వాళ్ళ ఎమోషన్స్ కూడా నువ్వు తగ్గించకూడదు కదా. ఇదే పాయింట్ చెప్పాడు అభిజిత్ కూడా. అందుకు నాకు అభిజిత్ నచ్చాడని చెప్పేది. సో ఈ పాయింట్ లోనే నాకు అభిజిత్ ఎక్సలెంట్ గా నచ్చింది. ఓకేనా. మర్యాద మనిషిని సెలెక్ట్ చేసింది. ఆ తర్వాత బిందు మాదిని ఒకరిని సెలెక్ట్ చేయమంటే తను వచ్చింది. తను ఒక ఎమోషనల్ సైడ్ నుంచి తీసుకున్నాను అని చెప్పింది. ఓకే. నాకైతే బిందు మాదిరి తీసుకుంది. ఓకే. తను ఆడిషన్స్ లో తనకు రెడ్ ఇచ్చిందంట. ఇక్కడ ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో దాలియాకి ఛాన్స్ ఇచ్చింది. ఓకే. దాలియా కూడా చాలా కష్టపడింది. తను కూడా
ఫ్యామిలీ కోసం కష్టపడింది, జాబ్ కోసం చాలా కష్టపడింది. ఒక లేడీగా తను చెప్పిన స్టోరీలో వర్త్ అనిపించింది. ఓకే, ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో అయితే తను వర్త్ అనిపించింది. ఆ తర్వాత అభిజిత్, ఇక్కడ అభిజిత్ కూడా ఈ పాయింట్ లో నచ్చాడు. నాకు ప్రసన్నాన్ని తీసుకుంటే ఏం చెప్పాడు తెలుసా బ్రో, నువ్వు గేమ్ ఆడేటప్పుడు నువ్వు ఎలాగైనా గేమ్ ఆడవచ్చు, కానీ ఇది వర్క్ అవ్వట్లేదు అని చెప్పి వచ్చేసావా, ఆ పాయింట్ బాగా నచ్చింది బ్రో నాకు అని చెప్పాడు. ఈ పాయింట్ కూడా బాగుంది. అలా అభిజిత్ నాగప్రసన్నాన్ని తీసుకున్నాడు. అతను నవదీప్ వచ్చాడు. ఇది నేను ఈ డిసిషన్ ఎవరి మీద అయితే చెయ్యేస్తానో అతను కన్ఫామ్ గా ఉంటుంది. షాబిక్ మీద చేసాడు, సూపర్ అనిపించింది. అతనికి ఛాన్స్ రాకపోతే మాత్రం కొంచెం అతన్ని తగ్గించినట్టే అనిపించింది. కొంచెం షో కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే తను ప్రతి గేమ్ ఆడతాను ముందు కొంచెం చాలాలనుకుంటున్నాడు. మిగతా వాళ్ళు అలా చేయట్లేదు కదా. అతనికి ఛాన్స్ రావాలి, దాలియాకి ఛాన్స్ ఇచ్చారు, ఓకే ఇతనికి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని నాకు అనిపించింది. షాబిక్ అతను సెలెక్ట్ అయ్యాలని అందరూ సంతోషంగా ఉన్నారు, అవునా కదా? నిజమే బ్రో, షోబికి ఛాన్స్ రావడం మంచిది. అభిజిత్ చేసిన పాయింట్ నాగప్రసన్న విషయంలో కూడా మంచిది అనిపించింది. ఆ 2 పాయింట్లు నిజమే బ్రో మీరు చెప్పిందని మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్ వస్తాం. నిజమే అనిపించిన వాళ్ళు కింద కామెంట్ చేయండి, ఓకేనా? అభిజిత్ నాగప్రసన్న తీసుకుంటాం నిజమే కరెక్ట్ డెసిషన్ అనిపిస్తే కామెంట్ చేయండి. షోబిక్ కి ఛాన్స్ రావడం నవదీప్ తీసుకున్న విషయం కూడా కరెక్టే అనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే కరెక్టే అనిపించింది, ఓకేనా? మర్యాద మనీషి అవును బ్రో తను కొంచెం స్లిప్ అయ్యాడు అని మీకు అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బీవీ తెలుగు ప్రతిరోజు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఎపిసోడ్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి, ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీవీ తెలుగు.